తిరుగు. దయచేసి వినండి. రైలు నంబరు 788 ప్లాట్ఫామ్ సంఖ్య 2 మీదకి రానున్నది. యువర్ అటెన్షన్ ప్లీజ్. కొంచెం బేస్ పెంచి చెప్పినట్టున్నావు, అయినా బాగుంది నీ వాయిస్. 7 అమ్మ వాయిస్ను మనం ఇక్కడి నుంచి ఒకరిని అడాప్ట్ చేసుకుందామా? నేను ఇక్కడే పెరిగాను. పెళ్లి చేసుకోవడానికి ఓకే, కానీ పెంచుకోవడానికి వద్దా? భయపడకలే. నేను ఇక్కడికి వచ్చింది ఇక్కడి పిల్లల్ని స్కూల్లో కాలేజీలో రిజిస్టర్ చేయడానికి. నీకు కావాల్సినట్టుగానే విల్ మేక్ అ ఫ్యామిలీ విత్ యువర్ ఓన్ బ్లడ్ లైన్. కనగలను కదా. ఇంకెప్పుడు అలా మాట్లాడుకో. తనదైన తీరం గుడ్ హెల్దీ ప్రెగ్నెన్సీ. రేవతి లేదా? సాయంత్రమే వెళ్ళిపోయింది. రేవతి వచ్చిందా? ఎక్కువ ఆలోచించుకో, నేనున్నాను కదా. డోంట్ వర్రీ, 3rd ట్రైమిస్టర్లో ఉన్నారు అండ్ ద బేబీ ఈజ్ డూయింగ్ ఫైన్. కానీ ఇన్ని మిస్క్యారేజెస్ అయ్యాయి కదా, అందుకు కొంచెం ఎండోమెట్రియం కూడా వీక్గా ఉంది. డెలివరీ టైంలో మా మానిటరింగ్లో లేకపోతే కనుక మీకు మీ బేబీకి లైఫ్ థ్రెటనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొక విషయం, నీకు నిజంగా పిల్లలు కావాలా బావా? నాకెందుకో ఇది కూడా ఉంటుంది అనిపించట్లేదు. కంగారు పడుకో, ఇన్ని దాటొచ్చాం. 8వ నెల, ఈసారి ఏం జరగనివ్వను. ఏడు రేవతి, రేవతి, రేవతి రాలేదే. రే బావా, ఏంట్రా ఇది? ఇలా తాగి తాగి ఏమైపోతావు? లే, ఇంటికి వెళ్దాంలే. బావా లే. పోతే సింగా సింగా
సింగా సింగా సింగా నాన్న ఉన్నాడ్రా. అమ్మే అనవసరంగా తొందరపడి వెళ్ళిపోయింది. ఇలాంటి వాళ్ళందరితో మాటలు పడాల్సి వస్తుంది. నాన్న ఉన్నాడ్రా. గమనించుకో మహర్షి, లేఖ ప్రకారం అక్కడ ఒక నాన్న ఒక కొడుకు ఉన్నారు. ఇక్కడ ఈ అమ్మాయి వీళ్ళమ్మ ఉన్నారు. ఆయన మనవరాలు కూతురు వీళ్ళే అవ్వచ్చుగా. ఎవరో రోడ్డును పోయే అమ్మాయిని తీసుకొచ్చి వారసురాలు అంటే ఎలా? నా బతుకు ఏ వంశం వారసత్వం లేకుండా బానే ఉంది. మీ వాళ్లే వెతుక్కుంటూ దిక్కులేక పలక వల్ల నా దగ్గరకు వచ్చారు. చిన్నాయన కార్యక్రమం ప్రారంభించండి. మైండ్ లేని మొప్పానందం బ్యాగ్ ఆడొక పెన్షన్ లేని ప్యూను ఆడు చుట్టూ తీరారు. మీరు వెళ్ళండి, వెళ్ళి పని చూడండి. అయినా లెటర్లో ఉన్నవాడి పేరేంటండి? సింగరేనంట. ఇక్కడ చూడండి, తాతగారి పేరు యయాతి, మీ అమ్మగారి పేరు విభూతి, మీ పేరు అనుభూతి. వంశాలు కలవాలంటే ప్రాస కలవాలండోయ్. యయాతి, విభూతి, అనుభూతి. మరి భవభూతి ప్రాస ఇక్కడ కూడా కలిసిందండి. తూకే ధైర్యం జాగ్రత్త. ఈ బర్రె గొంతు మళ్ళీ దిగిందే. పోలిక నాదే, ప్రాస నాదే, పలక కూడా నాదే, ఇది నాది. ఆల్మోస్ట్ నాదే. అయినా ఆడదానికి వారసత్వం ఏంటండి? ఎందుకు ఇవ్వరు ఆడవాళ్ళకి? ఆడపిల్లవి ఆడపిల్లలా ఉండు. కోర్టులు కూడా చెప్పాయి ఆడవాళ్ళకి ఆస్తి మీద సమాన హక్కు ఉందని. ఆడాళ్ళ చివరికి ఇంకొకరిని చేసుకుని ఇంకో ఇంటికే పోవాలి. ఆడవాళ్ళంటేనే ఆడవాళ్ళని. ఈ ఏడేం పనే నీకు? అలాగే రెచ్చిపోకు. బూత్ తిట్టిందా? రెచ్చిపోకు అంది. సరేనే పూతరేక. అసలు ఇంటి పేరు గోత్రం మగాళ్ళవే ఉండాలి. అంతెందుకు, ఇలాంటి వంశవృక్షాలు ముందుకెళ్తున్నాయంటే దానికి కారణం మా మగజాతే. ఎందుకంటే మాలో వై క్రోమోజోమ్ ఉంటుంది కాబట్టి. పొలోమని ఎక్స్ 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 అని పరిగెడుతున్న మనుషుల్ని ఆగునానా, ఇది నా వై, నువ్వు నా వాడివి, అది వాడి వై, వాడు వాడివాడు అని క్లియర్గా సెగ్రిగేషన్ తెచ్చింది మా మగజాతి. లేకపోతే క్యారం బోర్డులో అన్ని కాయలు ఒకే రంగులో ఉన్నట్టే ఎవడైనా దేన్నైనా కొట్టుకోవచ్చు. అందుకనే మగవాళ్ళని అనుసరించాలి. వంశాలైనా ఆస్తులైనా ఆడవాళ్ళైనా. అయితే మీరే కనండి పిల్లల్ని, వంశాల్ని పెంచుకోండి. అబ్బో పట్టిందండి పోలందేవి. కానీ సొల్లు పాయింట్. అయినా మీరేంటి త్వరగా నన్ను వారసుడి కింద డిక్లేర్ చేయండి. నాకు లేఖ వచ్చింది. ఆ లేఖతో పాటు మా నాన్న పోలికలతో ఉన్న ఫోటో కూడా వచ్చింది. ఇక్కడికి వచ్చాక మీరేమో పలక అంటున్నారు. ఇక్కడికి వచ్చాక మీరు పలక అంటున్నారు. మీకు పలకే ముఖ్యమా? పోలిక ముఖ్యం కాదా? లేఖ ముఖ్యం కాదా? గురువు గారు, పోలిక, పలక, లేక 3 కాలు బాగా కుదిరే కదండి. నీ కిలక చిలకలకేస్తా ఇంకో 2 కాలు కుదురుతాయి. అయినా మీరేంటండి ఎంత చెప్పినా పట్టించుకోరే? ఈ వంశం మధ్యలో ఆపండి. పెద్దవాళ్ళందరూ మాట్లాడుకుంటున్నాం కదా. మీకు ఈ లేఖ ఎవరు పంపించారో మాకు తెలీదు. మీ వంశవారసత్వాన్ని పోలికల ఆధారంగా ఎవరికీ ఇవ్వలేదు. ఇక తప్పదంటే మీ పోలికలున్న ఎవరైనా ఇంకొకరున్నారని చూపించండి. అప్పుడు అనుకుందాం మీ పోలికలు మీ వంశంలో సహజమని. ఇంకా ఎక్కడ ఉన్నాడు రా? త్వరగా బయలుదేరు. దాని బాబు అని మాట్లాడుతుంటే ఏం పట్టినట్టు నుంచి చూసింది. మీసం గడ్డ ఉంటే సెక్స్ అప్పీల్ గీసి పడుతుంది. ఆ ఖజానా దగ్గరికి వెళ్తే మీ నాన్న గురించి తెలుస్తుంది అనుకున్నాం కదా, అది వదిలేసి ప్రాబ్లమ్స్ ఎత్తుకుంటాడు నువ్వు. నెక్స్ట్ అక్కడికి వంశవృక్ష నిలయం. పోలికల విషయం జీవితంలో ఎవరికి చెప్పకూడదు అనుకున్నాను. కానీ మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి చూపిస్తాను. మేము కమలలం. ఆవిడ ఇప్పుడు ఎక్కడుంది? చిన్నప్పుడే కాలం చేసింది. అది చిన్నప్పుడు ఫోటోలాగా లేదే. ఇవాళకి నిన్న చిన్న, నిన్నకి మొన్న చిన్న, మొన్నకి ఆ మొన్న చిన్నరా చిన్న. కరెక్టే, భలే చెప్పావు. ఈవిడిక వారసురాలు ఎలా అవుతుంది? ఈయన ఇన్ని సాక్ష్యాలు చూపిస్తుంటే. అవునా? జాగ్రత్తగా తీసుకెళ్ళండి, నేను వచ్చేస్తున్నా. ఏమైంది? లేబర్ పెంచి మొదలైనట. శాపాన్ని మరవద్దు మహర్షి, మగవాణ్ణి నమోదు చేసి వెళ్ళు. ఆ శాపం బూటకం అమ్మ. పుట్టబోయే కొడుకును తీసుకొచ్చి మరీ కూర్చుంటాను. ఖజానా తీసుకుంటాను. హోమాన్ని కొంచెం ఆపండి, గురువు గారు వచ్చేదాకా. ముసలోడికి ఇప్పుడు పిల్లలేంటి? మాస్టరు, ఇక్కడ పెండింగ్ వంశాలు చాలా ఉన్నాయి. దాంట్లో దేనికో దానికి వేద్దాం వేటు. ఏమంటారు? తుమ్రిగాళ్ళ కనిపిస్తున్నానేంట్రా? తుమ్రిగా
ఇంకో లెటర్ వచ్చింది సార్. ఇంకో స్వాగనిక కవలలు. కమలలా కావాలా ఇది మన క్రియేషన్ కదా. ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం స్కానింగ్ రూమ్లో ఉన్న తన భార్య రిజల్ట్ కోసం ఆందోళనగా వెయిట్ చేస్తున్న తనకి కంగ్రాచులేషన్స్, హెల్దీ ప్రెగ్నెన్సీ. నెక్స్ట్ పేషెంట్ని రమ్మను. మ్యామ్ నెక్స్ట్ పేషెంట్కి మొన్న ఆడపిల్లే కదా పుట్టింది. ఆడపిల్లే. పుట్ని అప్పుడు చూద్దాం. ఏంట్రా ఇట్స్ ఎ మిస్క్యారేజ్. హెల్దీ ప్రెగ్నెన్సీ. ఇన్ని మిస్క్యారేజెస్ తన హెల్త్కి మంచిది కాదు.